నైట్రోజన్ ఫ్యామిలీ MCQ 5 సిరీస్లో మనం కొన్ని మోడల్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూసాము. మరికొన్ని మోడల్స్ ఈ వీడియోలో కూడా చూద్దాం. ఇలా ఇచ్చారు క్వశ్చన్, మ్యాక్సిమం కోవలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ అని ఇచ్చారు. వాట్ ఈజ్ ద కోవలెన్సీ అంటే ద నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై అన్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్. The number of covalent bonds formed by an atom in a molecule is known as its covalency. మనకి నైట్రోజన్ తీసుకుంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం కోవలెన్సీ ఆఫ్ నైట్రోజన్ అంటే ఎంత 4. హయ్యర్ ఎగ్జిబిట్ చేయదు. ఎందుకు ఎగ్జిబిట్ చేయదు అంటే చూడు ద యాబ్సెన్స్ ఆఫ్ వ్యాకెంట్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ షెల్. ఫర్ ఎగ్జాంపుల్ అమోనియం తీసుకున్నాం, NH4+ అయాన్. నైట్రోజన్ ఎన్ని హైడ్రోజన్స్తో బౌండ్ అయి ఉంది? 4 హైడ్రోజన్స్తో బౌండ్ అయింది. సో కోవలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఇన్ అమోనియం అయ్యానంటే ఎంత? 4 తీసుకుంటాం. బట్ అదే ఇన్ అమోనియా అని ఇచ్చారు NH3. నైట్రోజన్ 3 హైడ్రోజన్స్తో బౌండ్ అయి ఉంది కాబట్టి కోవలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం. ఇన్ అమోనియం అయాన్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ 3 కోవలెంట్ బాండ్స్ అండ్ 1 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఉంటుంది. సో అలాగా మ్యాక్సిమం కోవలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 4. The number of covalent bonds formed by an atom in a molecule is known as its covalency. Next question. When orthophosphoric acid is heated to 600 degrees Celsius, the product formed is an ichar. Orthophosphoric acid formula ఏమిటి? H3PO4 is known as orthophosphoric acid. ఇది 2 moles of orthophosphoric acid ని మనం 523 కెల్విన్ టెంపరేచర్లో హీట్ చేసాము అంటే H4P2O7 విల్ బి అబ్టైన్డ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ pyrophosphoric acid. Pyrophosphoric acid. If pyrophosphoric acid is heated at above 875 Kelvin temperature, HPO3 is obtained which is known as metaphosphoric acid. Metaphosphoric acid. So when orthophosphoric acid is heated to 600 degrees Celsius, the product formed is అంటే metaphosphoric acid. అంటే 600 మనకి డిగ్రీ సెల్సియస్లో ఇవ్వచ్చు లేదా కెల్విన్ టెంపరేచర్లో ఇవ్వచ్చు. మనకి డిగ్రీ సెల్సియస్లో ఇచ్చారు. మరి HPO3 మెటాఫాస్ఫారిక్ యాసిడ్ అన్నాం. దాన్నే ట్రాన్స్పరెంట్ గ్లాసీ సాలిడ్ అని కూడా అంటాం. ఉన్న ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అన్నింటిలో కూడా విచ్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ గ్లాసీ సాలిడ్ అంటే మనకి HPO3 తీసుకుంటాం, మెటాఫాస్ఫారిక్ యాసిడ్. మరి ఒకవేళ ఇలా ఇచ్చారు ఆర్థోఫాస్ఫారిక్ యాసిడ్ H3PO4. సెంట్రల్ ఆటమ్ అండర్గో విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటే sp3 హైబ్రిడైజేషన్. ఇన్ ఆర్థోఫాస్ఫారిక్ యాసిడ్ సెంట్రల్ ఆటమ్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్. ఇంకో రకంగా కూడా అడగవచ్చు, క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఆర్థోఫాస్ఫేట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై విచ్ టెస్ట్ అని ఇస్తారు. ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆర్థోఫాస్ఫేట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై విచ్ టెస్ట్ అంటే పాస్పో మాలిబ్డేట్ టెస్ట్ అంటాం. దాన్నే మాలిబ్డేట్ టెస్ట్ అని కూడా అంటాము. బై ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియం పాస్పో మాలిబ్డేట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అమోనియం పాస్పో మాలిబ్డేట్ అంటే NH4 3PO4 12MOO3. ఇది ఫార్ములా అమోనియం పాస్పో మాలిబ్డేట్. దట్ ఇండికేట్స్ ద ఫార్మేషన్ ప్రజెన్స్ ఆఫ్ ఫాస్ఫేట్స్. మరి వాట్ ఈస్ ద కలర్ అంటే క్యానరీ ఎల్లో కలర్ తీసుకుంటాము. దిస్ ఈస్ ద కలర్ ఆఫ్ అమోనియం పాస్పో మాలిబ్డేట్. సో ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆర్థోఫాస్ఫేట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై మాలిబ్డేట్ టెస్ట్. The product obtained in the molybdate test is ammonium phosphomolybdate, formula of ammonium phosphomolybdate and the color of ammonium phosphomolybdate. Hybridization of phosphorus and phosphates and sp3. Best example and orthophosphoric acid తీసుకున్నాం. If it is heated at above 600 degrees Celsius temperature, మెటాఫాస్ఫారిక్ యాసిడ్ ఈజ్ అబ్టైన్డ్. ఇట్ ఈస్ ఎ గ్లాసికల్ ఫాస్ఫారిక్ యాసిడ్. దీన్ని మనం ఏమని చెప్పుకున్నాము? ట్రాన్స్పరెంట్ గ్లాసీ సాలిడ్ అని కూడా చెప్పుకున్నాం. ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అంటే H4P2O7. ఇట్ ఈస్ నోన్ యాజ్ పైరోఫాస్ఫారిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ విల్ గివ్ డీప్ బ్లూ కలర్డ్ సబ్స్టాన్స్. ఫాలోయింగ్ విల్ గివ్ డీప్ బ్లూ కలర్డ్ సబ్స్టాన్స్. యాక్చువల్గా రియాక్షన్స్ మొత్తం రాసేస్తాను మీకు టైం సేవ్ చేయడానికి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, ఇవన్నీ కూడా కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియాలో మనకు వస్తాయి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అందుకే ఆ 4 కూడా మీకు రియాక్షన్స్తో రాసి ఉంచాను నేను, మీకు ఉపయోగపడుతుందని చెప్పని. సో సిల్వర్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ యాక్యువస్ అమోనియా. సిల్వర్ క్లోరైడ్ అంటే ప్రెసిపిటేషన్ మనకి ఏ కలర్లో ఉంటుంది, వైట్ పీపీతో ఉంటుంది. సో సిల్వర్ క్లోరైడ్, వైట్ ప్రెసిపిటేటెడ్ సిల్వర్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ అమోనియా టు గివ్ కలర్లెస్ సబ్స్టాన్స్. సో దీని కలర్లెస్. అలానే యాక్యువస్ జింక్ సల్ఫేట్ రియాక్ట్స్ విత్ అమోనియం హైడ్రాక్సైడ్ టు గివ్ వైట్ ప్రెసిపిటేటెడ్ జింక్ హైడ్రాక్సైడ్. ఇక్కడ యాక్యువస్ జింక్ సల్ఫేట్ అమోనియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి వైట్ ప్రెసిపిటేటెడ్ జింక్ హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. మరి యాక్యువస్ ఫెర్రిక్లోరైడ్ అమోనియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి ఎవరిని ఫామ్ చేస్తుంది అంటే Fe2O3 XH2 ఫామ్ చేస్తుంది. అండ్ అనదర్ ప్రోడక్ట్ ఎవరిని తీసుకున్నాము, అమోనియం క్లోరైడ్. అలానే కాపర్ సాల్ట్ Cu+2 విత్ అమోనియా యాక్వస్ అమోనియా టు గివ్ ఎవరిని ఫామ్ చేస్తుంటే CuNH3+4+2. మరి దీని కలర్ ఏమిటంటే డీప్ బ్లూ కలర్డ్ సబ్స్టెన్స్, అంటే ఇదే తీసుకుంటాం. సో దాని ఫార్ములా CuNH3+4+2. ఈ 4 ప్రాపర్టీస్ కూడా అమోనియా కెమికల్ ప్రాపర్టీస్లో ఇంపార్టెంట్ కెమికల్ ప్రాపర్టీస్. ఇదైతే కలర్లెస్, AgCl అయితే కలర్లెస్ తీసుకోండి, జింక్ సల్ఫేట్తో అయితే వైట్ ప్రెసిపిటేషన్ తీసుకోండి, కాపర్ సాల్ట్ ఆర్ కాపర్ అయాన్తో ఇచ్చినట్లయితే డీప్ బ్లూ కలర్ సబ్స్టాన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ PCl3 రియాక్ట్స్ విత్ వాటర్ టు గివ్ అని ఇచ్చారు. ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు గివ్. మరి ఎవరిని ఫామ్ చేస్తుంది అంటే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు గివ్ ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3 అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఎవరు, ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్. ఇన్ కేస్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఇచ్చారు. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ ఫాస్ఫరస్ ఆక్సీక్లోరైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అండ్ POCl3 అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ H3PO4 ఆర్థో ఫాస్ఫారిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది కెమికల్ హైడ్రాలసిస్ ఆఫ్ PCl3, హైడ్రాలసిస్ ఆఫ్ PCl5. ఇక్కడ ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్ ఫామ్ అయితే PCl5 ఫామ్ చేస్తుంది, అంటే ఆర్థో ఫాస్ఫారిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. అలానే రియాక్షన్ విత్ ఆల్కహాల్స్ తీసుకున్నా కూడా ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్, అంటే 3 moles ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఇథైల్ క్లోరైడ్ C2H5Cl ప్లస్ ఎవరు ఫామ్ అవుతున్నారు మనకి H3PO3, అంటే ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్ విల్ బి అప్టైన్. సేమ్ రియాక్షన్ మనం కార్బాక్సిలిక్ యాసిడ్తో కూడా తీసుకోవచ్చు. అసిటిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ PCl3. మనం PCl3 అన్నాం కాబట్టి ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ రియాక్ట్స్ విత్ అసిటిక్ యాసిడ్ టు గివ్ అసిటైల్ క్లోరైడ్ ప్లస్ ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3. అలానే ఇథైల్ ఆల్కహాల్ C2H5OH విత్ PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ టు గివ్ ఇథైల్ క్లోరైడ్ POCl3 అండ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. అదే PCl5 విత్ అసిటిక్ యాసిడ్ తీసుకున్నాం CH3COOH ప్లస్ PCl5 తీసుకుంటే CH3COCl అసిటైల్ క్లోరైడ్ ప్లస్ POCl3 ప్లస్ HCl తీసుకుంటాం. ఇవి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాలైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. PCl3 విత్ వాటర్ టు గివ్ ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్, PCl3 విత్ ఆల్కహాల్ టు గివ్ ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్. చూడండి, హైడ్రాలసిస్లో ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్, ఆల్కహాల్తో ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్తో కూడా ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. అలానే PCl5 అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ ఆర్థో ఫాస్ఫారిక్ యాసిడ్. బట్ ఇథైల్ ఆల్కహాల్తో POCl3, అసిటిక్ యాసిడ్తో కూడా ఎవరిని ఫామ్ చేస్తుంది అంటే POCl3ని ఫామ్ చేస్తుంది. దీస్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాలైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ విత్ వాటర్, విత్ ఆల్కలీ అండ్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యూర్ నైట్రోజన్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఫ్రమ్ అని ఇచ్చారు. ప్యూర్ నైట్రోజన్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఫ్రమ్ దే అమోనియా. మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ అమోనియా అబ్జర్వ్ చేస్తే అమోనియం క్లోరైడ్ ల్యాబొరేటరీ ప్రిపరేషన్స్ ఇవన్నీ. అమోనియం క్లోరైడ్ విత్ సోడియం నైట్రైట్
టు గివ్ నైట్రోజన్, సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ తీసుకుంటాం. మరి వాట్ ఆర్ ద ఇంప్యూరిటీస్ అబ్టైన్ విత్ నైట్రోజన్ వెన్ అమోనియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం నైట్రైట్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ విల్ బి అబ్టైన్డ్ యాజ్ ద ఇంప్యూరిటీస్. మరి ఈ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయాలంటే దీస్ ఇంప్యూరిటీస్ కెన్ బి రిమూవ్డ్ బై ద యూజ్ ఆఫ్ aqueous sulfuric acid and potassium dichromate K2Cr2O7. So in the laboratory, ammonium chloride reacts with the sodium nitrite to give nitrogen. The obtained nitrogen consists of nitric oxide and nitric acid as the impurities, and these impurities can be removed by the use of aqueous sulfuric acid in the presence of potassium dichromate తీసుకుంటాం. అలానే అమోనియం డైక్రోమేట్ తీసుకున్నాం, NH4 2 Cr2O7. If ammonium dichromate is heated and a thermal decomposition of ammonium dichromate to give nitrogen, water and chromium oxide, this will be obtained. So thermal decomposition of ammonium dichromate will give nitrogen. మరి ఇక్కడ బేరియం అజైడ్ తీసుకున్న BaN3 taken twice కానీ అలానే మనకి సోడియం అజైడ్ తీసుకున్న థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ ఐదర్ బేరియం అజైడ్ ఆర్ సోడియం అజైడ్ విల్ గివ్ ప్యూర్ నైట్రోజన్. ఈ రెండిట్లో ఎవరు ఫామ్ అవుతారంటే ప్యూర్ నైట్రోజన్ విల్ బి అప్టైన్. సో ప్యూర్ నైట్రోజన్ ఈజ్ అప్టైన్ ఇన్ ద ల్యాబొరేటరీ బై ద థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ ఐదర్ బేరియం అజైడ్ ఆర్ సోడియం అజైడ్ తీసుకుంటాం, ప్యూర్ నైట్రోజన్ విల్ బి అప్టైన్డ్. ఇవి మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటే. సో స్టూడెంట్స్, మనం మ్యాక్సిమం మోడల్స్ నికోజన్స్ నైట్రోజన్ ఫ్యామిలీలో వచ్చే మ్యాక్సిమం ఆబ్జెక్టివ్ మోడల్స్ అని కూడా కవర్ చేసుకున్నాం. మీరు ఈ చాప్టర్ రివైజ్ చేసే టైంలో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మినరల్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, అలానే హైడ్రైడ్స్ ఆఫ్ నైట్రోజన్. దాంట్లో ట్రెండ్స్ ఉంటాయి, బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అలాంటివన్నీ ఎట్లా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఆ రెండు చూసుకోండి. అమోనియా కాంపౌండ్స్లో, నైట్రోజన్ కాంపౌండ్స్లో అమోనియా అండ్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్. అలానే ఫాస్ఫరస్లో అల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఒకటి, ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఒకటి, హ్యాలైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్, ఆక్సైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ స్ట్రక్చర్స్ చూసుకోండి. P4O6, P4O10 స్ట్రక్చర్స్, ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ స్ట్రక్చర్స్, అల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్, అలానే అమోనియా నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్, నైట్రోజన్ కెమికల్ ప్రాపర్టీస్, హైడ్రైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్స్, అలా ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. మరికొన్ని మోడల్స్తో నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.